ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే నేను చూస్తానో లేదో తెలియదు, కానీ నా తర్వాత తరం తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. స్ట్రైట్గా బుల్లెట్ దింపేశారు. నో టైం వేస్ట్. అన్నగారు ఐటీ సెంటర్గా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నం అవుతుంది. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. కారణం ఏంటంటే సోషల్ ఎకోసిస్టమ్ మొత్తం విశాఖపట్నంలో ఉంది. ఇట్ హ్యాస్ ద రైట్ ఇంగ్రీడియంట్స్ టు టేక్ ఆఫ్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చారు. ఐటీ డెఫినెట్లీ విల్ గో టు విశాఖపట్నం. బట్ అదేవిధంగా నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మన ప్రాంతం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన అనేక మంది ఐటీ ప్రొఫెషనల్స్ సొంత కంపెనీలు స్థాపించారు. వాళ్ళందరూ వచ్చి మన ప్రాంతంలోనే ఐటీ కంపెనీలు పెట్టాలన్న కోరిక ఉంది. ఆనాడు మంగళగిరి ఆటో నగర్కి అనేక ఐటీ కంపెనీలు తీసుకొస్తాం జరిగింది. దాదాపు 2,000 మంది అక్కడ ఈరోజు ఐటీ రంగంలో పనిచేస్తాం జరుగుతుంది. అలా తప్పనిసరిగా స్పిల్ ఓవర్ ఐటీ జాబ్స్ నేను తీసుకొస్తాను. అంతేకాకుండా నేను బలంగా నమ్మేది మంగళగిరిలో స్వర్ణకారులు ఎక్కువ మంది, అంటే ఆ వృత్తి మీద దాదాపు 20,000 మంది ఆధారపడి ఉన్నారమ్మ. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ దాంట్లో. స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్. సో నేను ఆలోచించేది ఏంటంటే ఇక్కడ ఒక గోల్డ్ ఎస్సీజీ లాంటిది ఎందుకు తీసుకురాకూడదు? ఫస్ట్ దక్షిణ భారతదేశంలో బంగారం అంటే గుర్తు రావాల్సింది మంగళగిరి. అలా మంగళగిరిని సెంటర్ పాయింట్గా క్రియేట్ చేసి లేటెస్ట్ టెక్నాలజీ, డిజైన్స్, పరిశ్రమలు తీసుకొస్తే ఆటోమేటిక్గా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి ఆ ఒక్క దానిపైన దాదాపు ఇంకొక 30-40 వేల ఉద్యోగాలు ఒక మంగళగిరిలోనే క్రియేట్ చేసే మెరుగైన అవకాశం ఉంది. దాంట్లో డిజైనింగ్, రీసెర్చ్, టెస్టింగ్కి అనేక ఐటీ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో అట్లా కొంచెం డెప్త్గా క్రియేట్ చేద్దాం. చైనా సక్సెస్ అదండి. చైనాలో ఏం చేశారంటే మొత్తం దేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ఫోకస్ ఇచ్చారు. అది చూసి మనం నేర్చుకున్నాం 2014. అందుకే కారులు తయారీ మొత్తం అనంతపూరు, ఎలక్ట్రానిక్స్ తయారీ మొత్తం చిత్తూరు జిల్లా, ఇట్లా కొన్ని జిల్లాలకి ప్రాధాన్యత ఇచ్చాం. సో మొత్తం ఎకో సిస్టమ్ అక్కడ తీసుకురావాలనేది మన లక్ష్యం. సో దాంట్లో భాగంగా ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి వచ్చేగల ఈ స్వర్ణకారులకి గోల్డ్ వర్క్కి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కూడా కొత్త ట్రెండ్. అట్లా లేటెస్ట్ ట్రెండ్స్ అన్నీ మన పరిగణలో తీసుకుని ఇక్కడ ఒక సెంటర్గా ఏర్పాటు చేస్తే ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్స్ వేల సంఖ్యలో క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అది చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ.